నమస్తే అండి, మీరోళ్ళకి స్వాగతం. చెప్పాను కదా మీకు, ఆ రోజు శుక్రవారం అండి, మా మనవరాలది అన్నప్రాసన. టైం 4 అయిందండి. ఇంకా అప్పుడు లేసాము. లేసండి ఇంకా పని మొదలు పెడదాంలే అని మా వారు నేను ఇద్దరం లేసామండి. కానీ మా వారు మళ్ళీ పడుకునిపోయారనమాట. ఇంకా గ్యాస్ బండ అది పెట్టారు పొయ్యికి వంట చేయడానికి. 30 మందినే పిలిచాంలేండి, ఎక్కువ మందిని కాదు. 30 మంది కూడా కాదండి, ఒక 25 మంది అనుకోండి. 30 మందిని లెక్కేసాం కానండి, 25 మంది వచ్చారనమాట. ఇంకా గ్యాస్ బండకి మా వారు గ్యాస్ బండ అది పెట్టేసండి పొయ్యి మీద. పొయ్యికి ఎక్కించేసి ఇక వెళ్ళి పడుకున్నారు. ఇక నేను ఒక్కో పని చేసుకుందాము, వంట చేయడం మొదలు పెట్టేసాం అనుకోండి. మళ్ళీ పాపకి ఖచ్చితంగా 9:30, 10 కల్లా గుడికి వెళ్ళాలన్నారు. ఇంకా అందుకని వంట చేయడం మొదలు పెట్టేశానండి. ముందుగా చికెన్ కూర వేసిద్దామని చికెన్ కూర మొదలు పెట్టాను. అదిగోండి చికెను. రాత్రి నేను 7:30, 9ంటికి తెచ్చారండి. రాత్రి 9ంటికి చికెన్ తీసుకొస్తే ఇంకా దాన్ని శుభ్రం చేసేసండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ కలిపేసి, కారం, ఉప్పు, పెరుగు అన్నీ కలిపేసండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఉల్లిపాయలు కూడా రాత్రి కోసేసుకున్నామండి. ఉల్లిపాయలు కూడా రాత్రి కోసేసుకుని రెడీ చేసుకున్నాం. టమాటాలు మాత్రం తెల్లారి కోసుకుందాంలే అని టమాటాలు ఒక్కటే కొయ్యలేదండి. ఇంకా మొదలు పెట్టాను అనమాట. దాకా పెట్టేసుకునండి, ఇంకా చికెన్ వేసేసుకుందాం అని. నేను రాత్రే మసాలా మొత్తం నూరేసుకున్నామండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ, కొబ్బరి, గసగసాలు, పుచ్చపప్పు అంటాం కదండి, ఆ పుచ్చపప్పు ఇవన్నీ కలిపండి నేను మిక్సీ పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఇంకా తెల్లారన్నీ తాలింపు వేసుకోవడమే కదా అని మొదలు పెట్టేశాను. ఇదిగోండి ఒక్కొక్కటి టమాటాలు కోసుకుందాంలే అని నేనే తీసుకుంటున్నానండి వీడియో. పిల్లలేమో పడుకున్నారు, సరేలే 6ంటికి లేపుతాంలే వాళ్ళని ఏమి లేపలేదండి. ఇక మా వారిని తీయమంటే బాబాయ్ నాకు రాదు అని మొదలుపెట్టారు. ఇక నేనే దగ్గర ఉండి ఇంకా ఒక చేతితో వీడియో తీసుకుంటా, ఇంకో చేతితోటి అవన్నీ వేసుకుంటున్నానండి. ఆ టైంకి నాకు ఖచ్చితంగా అంటే 3.5 కేజీలు అండి చికెను. 3.5 కేజీలకి నేను ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు కోసుకున్నాను అనమాట. నిదానంగానే చేసుకున్నాలేండి, ఎందుకంటే మరి ఒకదాన్నే కదా. ఇంకా అందుకని నిదానంగానే కొంచెం సన్న మంట మీదే పెట్టుకునండి చేశాను. పెద్ద మంట అనుకోండి మళ్ళీ చేసుకోలేమేమో ఒకదాన్నే కదా అని, ఇంకా తీయడం కూడా ఉంది కదా, నిదానంగా చేసుకోవచ్చులే అని. అప్పటికి మా పిల్లలందరూ నిద్రపోతున్నారండి, లేపలేదు ఇంకెవరిని. ఎప్పుడు 4 కదా అయింది అనేసి ఇంకా అందుకే మీకు టైం చూపించాను. ఇంకా టమాటాలు అవి కోసుకోవచ్చులే అనండి. టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు కోసేసాను. అవి కోసుకుంటున్నానండి. ఇక ఫోన్ పక్కన పెట్టి టమాటాలు, పచ్చిమిరపకాయలు. మా పాపను లెగమంటే లెగుస్తాలేమ్మా 6ంటికి అని చెప్పి పడుకుందండి. సరేలే అని ఇక నేను మొదలుపెట్టా. నాకేమో ఇబ్బందిగా ఉందండి, ఓ చేతితో ఫోన్ పట్టుకుని ఓ చేతితో ఇవన్నీ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదండి అనమాట. ఇంకా రాత్రంతా మా కోడలు, మా అమ్మ, పాప అన్నీ కోసి ఇచ్చారులేండి. అన్నీ కోసి మిక్సీలు పెట్టేశారు. మేము తెల్లారి తాలింపు వేయడమే కదా, ఇక అందుకనే వాళ్ళని లేపలా పెద్దగా. ఇంక అన్నీ సిద్ధం చేసుకుని పెట్టుకున్నానండి. అదిగోండి టమాటాలు వేసేసాను. టమాటాలు కూడా కోసేసుకున్నాను అనమాట. ఫోన్ పక్కన పెట్టుకునండి, వీడియో తీయడం కుదరదు కదా మరి, అందుకనే ఫోన్ పక్కన పెట్టండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కోసుకుని మళ్ళీ మీకు చూపిస్తున్నాను అనమాట. అదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్ రాత్రి అన్నీ పెట్టేశానని చెప్పాను కదా అదనమాట. ఇదిగోండి గసగసాలు, కొబ్బరి, పుచ్చపప్పు ఈ 3 కలిపండి నానబెట్టాను. ఒక అరగంట నానబెట్టండి, మిక్సీ వేసుకున్నాం. సరే ఇది మగ్గుతూ ఉంటుంది కదండి, ఈలోపు ఉప్పు అవన్నీ తీసుకోవాలి కదా. మసాలా కూడా రాత్రి పట్టేసామండి. నేను మసాలాకి ఏమేమి వేసానంటే అదంతా గరం మసాలా అనమాట. గరం మసాలాకి ధనియాలు, చెక్క, లవంగ, యాలక్కాయ, స్టార్ పువ్వు అండి. స్టార్ పువ్వు అంటే అనాస పువ్వు. ఇవన్నీ కలిపండి దోరగా వేయించానండి. కొంచెం జీలకర్ర కూడా వేసాను. దోరగా వేయించండి, మిక్సీ పెట్టేశాను అనమాట చల్లారాక. అది గరం మసాలా.
అదిగోండి తిప్పుతున్నామండి. ఇక 25 మందికి 30 మందికి బయట ఏం చెప్తాంలే అని ఇంట్లోనే నేనే చేశానండి. చేస్తానండి, ఒక 50 మంది 70 మంది దాకా చేయగలను. సామాన్లు కూడా అలాగే ఉంటాయండి మాకు. ఇంట్లోనే స్టవ్ అని చాలా సామాన్లు అనేవన్నీ ఉంటాయండి. సరిపోతాయండి, ఒక 50 మందికి 60 మందికి వంట చేయడానికి సరిపోతాయి అన్నమాట. ఉప్పు కారాలు కూడా రాత్రి కలిపేస్తాను కదండి, ఉప్పు తగ్గితే కొంచెం వేసాను అనమాట. కారం మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి, అందుకనే కారం వేయలేదు. ఇంకా రాత్రి కలిపి ఎక్కువగానే కలిపి పెట్టేశాను అనమాట కారం. అంత వంట అది అంత ఎక్కువ చేయలేకపోయినానండి, ఏదో మా వరకు మాత్రం చేయగలను అనమాట. అలాగే కూర్చొని చేసుకున్నానండి ఒక్కదాన్ని. కష్టమేముందిలేండి, ఎందుకంటే రాత్రే ఇంచుమించు 70% పని అయిపోయిందండి రాత్రే. తెల్లారి ఇంకా వంట చేయడమే కదా, ఇంకా నాకు అంత శ్రమ కూడా అనిపించలేదులేండి. ఎందుకంటే అన్నీ రెడీగా ఉన్నాయి కదా, తాలింపులు వేయడమే కదా, అలా అనమాట. కదండి, కాకపోతే ఏంటంటే అస్తమానం చూసుకుంటూ ఉండాలండి, మూత తీసుకుని. అడుగుంటుందేమో అని భయం అనమాట. మళ్ళీ అడుగంటితే మాడిన వాసన వస్తుంది కదా, ఇంకా అందుకని దగ్గరే ఉన్నామండి. దగ్గరే ఉండి ఈలోపు ఏదో చేస్తున్నానండి నేను, అలాగే వీడియో పట్టుకుని ఏదో చేస్తున్నాను పక్కన. టమాటాలు తీయడమా పచ్చిమిరపకాయలు తీయడమా చేస్తున్నానండి, అందుకనే అంతసేపు అలా ఉండిపోయింది అనమాట అది వీడియో. ఏదో చెప్తున్నానండి ఆ టైంకి, మరి ఏం చెప్పాను గుర్తులేదు కానీ నాకు ఏదో చెప్తున్నాను మీకు. తర్వాత సవరిద్దాంలే అనండి, అంటే కొంచెం పొద్దుటే కదండి, మాట కొంచెం బొంగురుగా అనిపించింది. ఇంక అందుకనే వయసు ఓరిద్దామని ఆగాను అనమాట. అదిగోండి మగ్గుతుంది. కొంచెం మా దాకలు మందంగా ఉంటాయండి, అందుకని అడుగంటడం అనేది కష్టమే కానండి, మందంగా ఉండడం వల్ల ఏంటంటే మగ్గుతాయి అన్నమాట చక్కగా. అడుగులు కూడా మందంగా ఉంటాయండి, ఇంకా అందుకని కానీ ఎప్పుడు తిప్పుతూనే ఉండాలి కదండి. ఏముందండి, చిన్నది కొంచెం మాడినట్టు అనిపించినా మాడు వాసనలా వస్తుంది కదా, జాగ్రత్తగా చేయాలి కదా వంటలో, అందరూ తినేవి కదా. అదే చెప్పాను కదండి, పచ్చపప్పు, గసగసాలు, కొబ్బరి ఒక గంట నానబెట్టుకునండి మిక్సీ పెట్టుకున్నాను. ఇది అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి. అది గరం మసాలా అండి. చెప్పాను కదా, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ, యాలక్కాయ, అనాస పువ్వు అన్నీ కలిపండి. కాస్త వేడి గోరువెచ్చగా వేపానండి. వేపాక చల్లారాక మిక్సీ పెట్టాను అనమాట. ఇంకా గరం మసాలా విడిగా ఇంకా రుబ్బక్కర్లేదనమాట, పొడి మసాలాగా మిక్సీ పెట్టేసుకోవడమే కదా. అదో సీసాలో తీసుకున్నామంటే అండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు.
ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నానండి. 3 కేజీలు అంటే కొంచెం ఎక్కువ పడుతుంది కదా, అదిగోండి అల్లం వెల్లిపాయ పేస్ట్. ఎక్కువ వేయకూడదండి, తక్కువ వేయకూడదు, సమానంగా వేసుకుంటేనే టేస్ట్ అండి. అందుకనే నేను ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా చూసుకుని వేసుకున్నాను అనమాట. బాగానే జరిగిందండి, ఉన్నంతలోనే కొంచెం బాగానే చేసాం అనమాట. అదిగోండి వేగుతుంది కదా, బాగా వేగాలండి, పచ్చివాసన పోవాలి, పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలన్నమాట. 1 నిమిషం మూత పెట్టుకున్నాం అనుకోండి మనకు తెలిసిపోద్ది. ఇంచుమించు మాకు సామాన్లు కూడా అలాగే ఉంటాయండి, ఎక్కువ మంది వచ్చినా కూడా వండుకునేలాగానే ఉంటాయి అన్నమాట. పెద్ద పెద్ద స్టవ్లు కూడా 3 రకాలు 3 ఉన్నాయండి. ఇంకా 3 పెట్టేసుకున్నామంటే అంతలోకంటే టకటక అయిపోతాయి వంటలు. ఇదివరకు మరి మా చిన్నప్పుడు అలాగే చేసుకునే వాళ్ళం కదండి, ఉమ్మడి కుటుంబాలు అలా ఉంటే ఇంకా అందరం ఇంచుమించు 25 మంది 30 మంది పండుగలు వచ్చినాయి అంటే ఇంకా అలా ఉంటే మొత్తం అన్నీ ఇంట్లోనే చేసుకునేవాళ్ళం అండి. అప్పుడు ఈ గ్యాస్ స్టవ్లు అవి లేవండి, గాడి పొయ్యిలని కింద నేల మీద తవ్వేవారు అనమాట. గాడి పొయ్యిలని అందులో కట్టెలతోటి వంట చేసేవారండి. పెద్ద పెద్ద రాగి బిందులు పెట్టి అన్నం వండడం, చింతపండు చారులు పెట్టడం అవన్నీ అనమాట. ఇంకా అదే అలవాటు, కొంచెం ఉమ్మడి కుటుంబం కదండి మాది, అది అందుకని అలవాటు అనమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇంకొంచెం వేగాలండి, వేగితేనే టేస్టీగా ఉంటుందండి, పచ్చివాసన లేకుండా బాగుంటుంది, లేకపోతే కండ్రగా ఉంటుందండి కూర. ఈలోపు నీళ్ళు కూడా రెడీ చేసుకుంటే అండి, మరి అందులో కూరలో నీళ్లు పోయాలి కదా, ఇంక అందుకనే వాటర్ ప్యూర్ నుంచి నీళ్లు పట్టుకుందాంలే అని వచ్చానమాట అండి. ఎందుకంటే నీళ్ళు మళ్ళీ అప్పటికప్పుడు పట్టాలంటే కూర అడుగుంటుందేమో అని భయం అండి. అందుకని ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి నీళ్ళు, లెగటమే కాస్త నోరు కడుక్కునండి. ఇంకా వంట మొదలు పెట్టాను కదా, నోరంతా ఎండిపోయినట్టు అయిందండి, కాస్త మంచినీళ్ళు తాగుదామని ఇంకా మంచినీళ్ళు పట్టుకునండి, మంచినీళ్ళు తాగుతున్నా. ఆ టైంలో కాఫీ ఏం తాగబుద్ది అవుద్దండి, తాగలేక పక్కన పెట్టాము అన్నమాట. ఈ కూరలో పోయొచ్చులేనండి, నీళ్ళు రెడీగా పెట్టుకున్నానండి. చూసారా, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేటప్పటికి కాస్త అడగంటినట్టు అనిపించిందండి, కానీ అడగంటలేదులేండి, బాగుంది. ఆ మాత్రం కూడా లేకపోతే పచ్చివాసన వస్తుందండి అల్లం వెల్లిపాయ పేస్ట్. ఇప్పుడు బాగా వేగినట్టే లెక్క. ఏంటోనండి, నాకు ఏదైనా వెతుక్కుంటున్నాను అనుకోండి, అప్పుడు నా చేతిలోనే ఉంటుంది కదా, అదేమో అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట వీడియో. ఎలాగైనా మనమే తీసుకుని మనమే వంట చేసుకోవడం అంటే కష్టం అండి. అదిగో చికెన్ వేసాను. ఆ చికెన్ అది కూడా చక్కగా నూనెలో వేగితేనండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ తోటి నూనెలో వేగుతూ ఉంటేనే బాగుంటుందండి, పట్టేస్తుంది అనమాట ముక్కకి.
ముక్క కూడా నూనెలో వేగుతుంది కాబట్టి అండి చెదరవ్వకుండా ముక్క పళంగానే ఉంటుంది. ఏదండి వచ్చినట్టు చేస్తున్నాను మరి. చికెన్ వేస్తాను కదా, అదిగోండి మగ్గుతుంది. ఎప్పుడు కూడానండి చికెను కింద నుంచి పైకి తీయాలన్నమాట. అప్పుడే మనకి ముక్కలా ఉంటుందండి, లేకపోతే పీసులుగా అయిపోతుంది అనమాట. కింద నుంచి పైకి లేపాలండి ముక్కను ఎప్పుడు కూడా. ఒక చేత్తో ఇలా వీడియో పట్టుకునండి, ఇంకో చేత్తోటి అలా తిప్పుతూ ఉంటే నాకే కింద అలా ఎలా తిప్పుతున్నానో కూడా అర్థం కావట్లేదు అనమాట. ఇందులో చూసుకుంటూ తిప్పుతున్నానండి. ఏంటోనండి బాబు, ఇది ఒకటిలాగా ఫంక్షన్లు అవి చేసి అన్నీ చెయ్యాలి అని అంటే కొంచెం ఓపిక, ఎలాగైనా ఓపిక ఉండదులేండి, కొంచెం తగ్గుతూ ఉంటుంది కదా. ఇప్పుడు 20 మంది అయినా 30 మంది అయినా 50 మంది అయినా బయట ఇచ్చేస్తున్నారండి. సరే కొంచెం మనం ఇంట్లో చేస్తే బాగుంటుందిలే, ఎందుకు కష్టమో అని బయట ఇవ్వడం అని. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టుగా అనిపించిందండి, కారం సరిపోయింది కానీ కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తే కొంచెం ఉప్పు వేసాను అనమాట. మా వారు మా పాప వీళ్ళందరూ గురకబెట్టి పడుకున్నారండి. గురకలను పడుతున్నాయి నాకు. మనకు తప్పదు కదండి మరి. పుచ్చపప్పు కానీ గసగసాలు ఇవన్నీ కూడానండి మనం ఎప్పుడు కూడా ముందు వేసుకోకూడదండి. నీళ్లు పోసాక దాంతోపాటు వేసుకోవాలి తప్ప, లేకపోతే అడుగంటేస్తాయి అన్నమాట. కొబ్బరి కూడా ఉంటుంది కదా, కొబ్బరి గసగసాలకి అడుగు పట్టే గుణం ఉంటుంది కదండి, అందుకని అది అల్లం వెల్లిపాయ పేస్ట్తో పాటు వేసుకోకూడదండి. ఎప్పుడు కూడా మనం నీళ్లు పోస్తాం కదా, నీళ్లు పోసినప్పుడు వేసుకోవాలన్నమాట. గరం మసాలా వేసానండి. ఎప్పుడు కూడానండి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, మనకి ఘాటు కావాలంటే దించే ముందు వేసుకోవాలి గరం మసాలా. ఘాటు అక్కర్లేదు, మనకి మంచి వాసన వస్తే చాలు అనుకుంటే కనుక కూర మధ్యలోనే వేసుకోవాలండి. ఇప్పుడు నేను వేసినట్టుగా వేసుకోండి చాలు గరం మసాలా అనేది. అప్పుడు మీకు ఘాటు ఉండదు, కూర కూడా మంచి వాసన వస్తుంది. లేదు మాకు ఘాటుగా ఉండాలి, గరం మసాలా తెలియాలి అంటే కనుక కూర దించేటప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ముక్కలాగానే ఉందండి చక్కగా. చూపిస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నేను ఇది కూడా వేసేస్తున్నానండి, ఎందుకంటే ఇప్పుడు నీళ్లు పోసేస్తాను కాబట్టి నేను ఇది గసగసాలు కొబ్బరి ఇవి కూడా వేసేద్దాంలే అని వేసేస్తున్నాను అన్నమాట. వెంటనే నీళ్లు పోసేయాలండి.
తిప్పుతూ ఉంటే వాళ్ళు మంచి మంచి వాసన వచ్చిందండి బాబు. మంచి వాసన వచ్చింది అసలు. అదంతా అలా తిప్పుతూ ఉండి అలా చేస్తూ ఉంటే బాగుందండి వాసన. గరం మసాలా వేసిన వెంటనే మంచి వాసన వచ్చిందనమాట. చెప్పాను కదండి, నేనే తీయడం వల్ల వీడియో కొంచెం అటు ఇటుగా అవుతుంది అనుకోకండి. మా పాప వాళ్ళు లేచేటప్పటికండి నా వంటలన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా ఫిష్ ఫ్రై ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది. అది కూడా ఎందుకు ఉందంటే అండి, రాత్రి మాకు ఫిష్ దొరకలేదనమాట. తెల్లారి తెప్పిద్దాంలే అని ఇంకా మా మేనమామ వాళ్ళ కోడలు వాళ్ళ అన్నయ్య ఉంటే అతనికి చెప్పామండి. అతను ఏం చేస్తాడు, ఇంకా పొద్దుటే పాపం 7:30-8 కల్లా తీసుకొచ్చి నాకు ఫిష్లు మొత్తం ముక్కలు కోసండి అప్పచెప్పాడు అనమాట. ఇంకా ముక్కలు గవగబా కారం పట్టించండి, మసాలా అంతా పట్టించేసి గుడికి వెళ్ళాం. అందుకనే ఆ ఒక్కటే ఉండిపోయిందండి. మిగతా అన్నీ కూడాను మా పాప వాళ్ళు వేసేటప్పుడు వంటలు మొత్తం పూర్తయిపోయినాయండి. వాళ్ళు ఎప్పుడు లేసారండి, 6:30 లేసారండి. అప్పుడు వంటలన్నీ అయిపోయినాయి. కొత్తిమీర కూడా నేను రాత్రి అన్ని కడిగేసుకుని పెట్టేసుకున్నామండి. కొత్తిమీర కూడా ఇంకా అలా వాడేసాను అనమాట. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కవర్లో పెట్టినా పాడైపోద్ది. అందుకని అలా గాలికి వదిలేసాం అనుకోండి చక్కగా తాజాగా ఉంటుంది అనమాట. అందుకనే ఇంకా అలా వదిలేసాము. ఇక అది కూడా కూరలో వేసేసానండి. నీళ్లు పోసి కూరలో వేసేసాను. కూర ఉడుకుతూ ఉంటుందండి. ఈలోపు చికెన్ ఫ్రై చేసుకుందామని గ్యాస్ స్టవ్ దగ్గరికి వెళ్ళాను అనమాట. ఈలోపు కట్ట అనుకున్నాం కదండి, కట్టాకి పచ్చిశనగపప్పు పెట్టేసండి కుక్కర్లోను రెడీ చేశాను అనమాట. ఎందుకంటే అది చల్లారితే మనకి మొత్తగా చేసుకోవటానికి వస్తుంది కదా. ఇదిగోండి చికెన్ ఫ్రైకి సిద్ధం చేసుకుంటున్నాను. ఇదంతా చికెన్ ఫ్రై కోసం అనమాట. ఆ రోజు ఏంటండి స్పెషల్స్ ఏంటంటే చికెన్ కూర అండి, చికెన్ కూర, మటన్ బిర్యానీ, ఫిష్ ఫ్రై, కట్ట, బజ్జీ అండి. మా వారు పిప్పర నుంచి పూతరేకులు తీసుకొచ్చారనమాట. పూతరేకులు వేసామండి స్వీట్ బదులు. అంటే మళ్ళీ ఇంట్లో చేద్దాం అనుకున్నాను కానండి, ఇక మళ్ళీ పని ఎక్కువైపోద్దులు అయ్యి అనేసి అండి. ఇక అందుకనే పూతరేకులు తెమ్మంటే పూతరేకులు తీసుకొచ్చారు మా వారు. ఇంకా వేస్తాం అనమాట విస్తరాకుల మీద. ఇదేంటంటే కూర ఉడుకుతూ ఉందండి. ఈ లోపు వచ్చండి నేను చికెన్ ఫ్రై చేసేద్దామని చికెన్ ఫ్రై మొదలు పెట్టేశాను అనమాట. ఇలా చికెన్ ఫ్రై చేసుకుంటూనే పక్కన కట్టా కూడా మొదలు పెట్టేస్తానండి. కట్టాకు కూడా నేను మొత్తం కుక్కర్ పెట్టుకుని పప్పు ఉడికాక పక్కన పెట్టుకున్నా. కూర ఉడుకుతూ ఉందండి. అప్పుడప్పుడు మనం గరిటతో కలుపుకోవాలి. ఎందుకంటే గసగసాలు కదండి, గసగసాలు కొబ్బరి అడుగుంటుందేమో అని భయం అనమాట. మనం కాస్త 5 నిమిషాలకు ఒకసారి తిప్పుకుంటూ ఉంటే అండి బాగుంటుంది. అలాగ చికెన్ ఫ్రై చేసుకుంటూనే అవన్నీ చేసుకున్నాను అనమాట అండి. మళ్ళీ వీడియో తీసుకుంటూ చికెన్ ఫ్రై చేస్తా, చికెన్ కూర వండుతా. చూసారా మరి చికెన్ ఫ్రైకి కూడా నేను అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసానండి, కారం, ఉప్పు, కొంచెం కార్న్ ఫ్లోర్ కూడా వేసానండి. కార్న్ ఫ్లోర్ కూడా కలిపాను. సాల్ట్ చూసుకోవాలన్నమాట. పెరుగు వేసుకున్నాను కొంచెం. ఇవన్నీ వేసుకునండి రాత్రి మిక్సీ మామూలుగా మొత్తం పట్టించేసండి చికెన్కి.
ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంక లెగటమే బయట పెట్టేసుకున్నానండి. కూర తాలింపు వేసేటప్పటికి అది కాస్త చల్లదనం తగ్గిందండి. ఇక అప్పుడు మొదలు పెట్టేశాను అనమాట ఫ్రైలా చేయడం. ఆ రోజంతా నేను అసలు భోజనం కూడా చేయలేదండి. ఎందుకంటే అవన్నీ వండేటప్పటికి నాకు ఎగుటులా అనిపించిందండి. ఇంకా భోజనం కూడా చేయాలనిపించలేదండి. ఆ రోజంతా ఏమీ తినకుండా కేవలం నిమ్మకాయ నీళ్ళు మాత్రం తాగండి, కొంచెం రసన ఉంటే తాగి కూర్చున్నానండి అంతే. నిద్రలేని దాని మీద అసలు తినబుద్ధి అవ్వలేదండి నన్ను. దానితో వంటలన్నీ చేసేటప్పటికి బాగా వికారం వచ్చేసిందండి. కూర రెడీ అయిపోయిందండి, చికెన్ కర్రీ చూసారా, తినేసాను. దగ్గరగా చూపిద్దాం అలా అని మీకు దగ్గరగా పెట్టాను అనమాట. పలావ్ వేసేద్దాం పొయ్యి మీద అని పలావ్ గిన్నె పెట్టానండి. కూర రెడీ అయిపోయింది, అది పలావ్కి పెట్టాను అనమాట. ఇదిగోండి చికెన్ ఫ్రై రెడీ. చికెన్ ఫ్రై ఒక వాయ తీసేసానండి, ఇంకో వాయ కూడా వేసేసాను అనమాట. పలావ్ అండి, ఇది పలావ్కి తాలింపు వేస్తున్నాను. పలావ్ అండి, ఇది కట్ట అనుకుంటండి, కట్ట చేస్తున్నట్టున్నాను. కట్ట అండి పలావ్. ఇంకా లాస్ట్లో పలావ్ చేద్దాంలేనండి, ముందు కూరలు వండేస్తున్నాను అనమాట. ఇది కట్ట అండి. చికెన్ ఫ్రై చేస్తానే కట్ట వేసేసాను పొయ్యి మీద. కట్టాలో నేను పచ్చిశనగపప్పు అండి మెత్తగా మిక్సీ పెట్టుకోవాలంటే, అంటే కుక్కర్ పెట్టేసుకునండి మెత్తగా చేసుకోవాలన్నమాట. పప్పు గుత్తొట్టి మెత్తగా చేసేసుకుంటే అయిపోద్దండి. దాంట్లోకి నేను ఆనపకాయ ముక్కల్లో కోసుకునండి, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆనపకాయ ముక్కలు మొత్తం కలపండి తాలింపు వేసుకునండి. ఆ తాలింపులో మనం అల్లం వెల్లిపాయ పేస్ట్తో పాటు బొయ్యకులు ఉంటాయి కదండి, మటన్ బొయ్యకులు అనే కాదు, చికెన్ బొయ్యకులు అయినా కూడా వేసుకోవచ్చు అనమాట. ఆ బొయ్యకులు అవన్నీ వేసుకునండి. దాంట్లో మనం అల్లం వెల్లిపాయ పేస్టు, మసాలాలు మామూలుగానే మా చికెన్ కూరలోకి ఎలా వేసుకుంటామో అలాగే వేసేసుకునండి. అదిగో నేను పచ్చిశనగపప్పు కుక్కర్ పెట్టుకునండి అలాగా మెత్తగా చేసుకున్నాను అనమాట. ఇప్పుడు దాన్ని దాంట్లో వేసేయాలండి. నేను ఎందుకంటే కొబ్బరి కూడా మసాలా కొంచెం వేసుకున్నా. చాలా బాగుంటుందండి కట్ట. అసలు మేమైతే 2 రోజులు తిన్నామండి ఆ కట్టని ఫ్రిడ్జ్లో పెట్టుకుని. చాలా పాడవదండి, ఎందుకంటే మనం చింతపండు కూడా వేస్తాం కాబట్టి కట్ట అనేది పాడవదండి. కారం ఉప్పు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అంతే, అది లెక్కేమీ లేదండి కారం ఉప్పు. నేనైతే కట్టాకి 25 మందికి అండి 1/2 కేజీ వేసాను అనమాట పప్పు, పచ్చిశనగపప్పు. చాలా బాగుంటుందండి, మా పాపకు కానీ మా బాబుకి చాలా ఇష్టం అనమాట. అదిగోండి పప్పు దాంట్లో పోసేసుకోవడమేనండి. చింతపండు కూడా మీ పులుపుని బట్టి వేసుకోండి, కానీ పులుపు కరెక్ట్గా కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి. మరి చప్పగా ఉన్నా కూడా టేస్ట్ మనకు తెలీదు. అదిగోండి పచ్చిశనగపప్పు పోసేసాను అనమాట. అది కొంచెం ఉడికాకండి, మనకి ఆనపకాయ ముక్క ఉడికింది అనుకునేటప్పుడు మనం కాస్త చింతపండు పిసికేసుకుని పోసేసుకోవడం అనమాట. ఇదిగోండి ఇదేమో ఇంకా లాస్ట్లో ఇంకా పలావ్ వేసేద్దామని పలావ్ గిన్నె అయిపోయినాయి. కట్ట అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఇవన్నీ పలావ్లోకి సంబంధించిన మసాలాలండి.
పలావ్లోకి మటన్ అంతా నేను ముందు రోజు చెప్పాను కదా, రాత్రే అన్నీ కలిపేసుకున్నాండి, ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. ఇంకా తెల్లారే మనం తాలింపు వేసుకోవడమే కదా. మసాలాలన్నీ వేస్తానండి. నేను కొంచెం నెయ్యి కొంచెం నూనె పోస్తానన్నమాట, పోస్తున్నాను. పలావ్ ఆకు కూడా వేసానండి, బిర్యానీ ఆకు మసాలాలు వేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు ఉల్లిపాయలు వేయాలి. ఈలోపు మా పాప లేచిందండి. ఇంకా చికెన్ ఫ్రై తనకు చెప్పానమాట, కొంచెం అది నువ్వు చెయ్యమ్మా, అటు ఇటు రాలేకపోతున్నాను నేనంటే ఇంకా తను చికెన్ ఫ్రైకి మొదలుపెట్టింది. నేను సగం చేసేసానండి, సగం తను చేసిందనమాట. ఇంక నేను పలావ్ దగ్గర కూర్చున్నానండి. ఇంకా మా కోడలు తీయమంటున్నారు. మా కోడలు కూడా లేచింది అప్పుడే. ఇంకా సరే అమ్మ కొంచెం వీడియో తీసి పెట్టు అంటే ఇంకా తను వీడియో తీస్తుందండి. ఇంకా అందుకని నేను తయారు కూర్చునండి. లేకపోతే ఇటొక గంతు అండి, అటొక గంతు. ఆ ఫ్రై దగ్గరికి కాసేపు వెళ్ళండి, మళ్ళీ ఇక్కడికి వచ్చి కాసేపు చేసి అలా సరిపోయిందండి. వీళ్ళు 6:30 లేసారు. 6:30 కల్లా నాకు వంటలు అయిపోయినాయిలేండి. వాళ్ళు లేచేటప్పటికి కూరలు వండేసానండి, కట్టా పెట్టేశాను. చికెన్ కూర వండేసానండి. చికెన్ ఫ్రై సగం అయ్యింది, మిగతా సగం మా పాప చెప్పారు. ఇంకా మా కోడలు చేయటానికి ఏముంటుందిలేండి, ఇక అంతా అయిపోయింది. ఇంకా తన టిఫిన్లు వేసేయమన్నా, రోజు ఇడ్లీ ఏమన్నానండి. ఇడ్లీ వేస్తుంది అనమాట, వాళ్ళ అమ్మగారు అందరూ వచ్చారు కదా. ఇంకా బయట నుంచి ఎందుకులే అమ్మ, ఇంట్లో ఇడ్లీ వేసేసేయి అంటే ఇడ్లీ వేస్తుందండి. ఏంటనండి ఎంత హడావుడిగా చేసామో అసలు. ఏదండి మా బాబుకు చేయి గురించి కొంచెం బాధ కూడా అనిపించిందండి. కానీ మరి ఏం చేస్తామండి, ఇదే ఫస్ట్ టైం కదా. తొలిగా మా ఇంట్లో చంటి పాపకి అన్నప్రాసం చేయడానికి అవన్నీ అనుకుని కాస్త బలం వచ్చిందండి చేయగలిగినప్పుడు. ఇంట్లో పిల్లలకి బాగుంటుంది కదండి, మనం కూడా ఉత్సాహంగా ఉంటాం. నేను కొంచెం మంట తగ్గించి పెట్టానండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ మంట అయితే భయం కదా. ఇంకా పెద్ద స్టవ్లు కదండి, పెద్దగా మండేస్తాయి అన్నమాట. అదిగోండి నేను మటన్ కూడా వేసేస్తున్నాను. 5 కేజీలు మటన్ అండి, 5 కేజీలు బియ్యానికి 5 కేజీలు మటన్ అనమాట. అంతా తిప్పాను కదండి, అంతా తిప్పి అన్నీ చేసేటప్పటికి తిప్పలేకపోతున్నానండి ఇంకా. ఎందుకంటే కొంచెం అప్పటిదాకా పెద్దగానే చేశాను కదా. ఈ గరిటె ఏమో వంగిపోతుందండి, ఇక అందుకని మళ్ళీ పెద్ద గరిటె తీసుకున్నాను. ఈ గరిటె పెట్టేసి బజ్జీలేనండి, ఫిష్ ఫ్రై, ఈ 2 చూపించలా మీకు. మిగతా అన్నీ పెట్టాను అనమాట. బజ్జీ ఒకసారి ఆల్రెడీ వేసాను కదండి, ఇంక అందుకని బజ్జీ చూపించలేదు.
ఫిష్ ఫ్రై అనండి. ఫిష్ ఫ్రై కూడా చూపిస్తే బాగుండదు కానీ ఆ టైంకి నాకు కుదరలేదండి. ఇంకా ఉదయం 8ంటికి కదా వాడు తీసుకొచ్చి ఇచ్చాడు మా తమ్ముడు. ఇక అందుకని తీసుకొచ్చండి మళ్ళీ కడిగి చేసి అన్నీ పట్టించేటప్పటికి టైం పట్టిందండి. ఇంకా ఈలోపు గుడికి లేట్ అయిపోతుందని గబగబా మళ్ళీ అందరం స్నానాలు చేసేసండి. పాప కూడా స్నానం చేయించి మళ్ళీ గబగబా గుడికి బయలుదేరాం. 9:30 రమ్మన్నారండి పంతులు గారు అని బయలుదేరిపోయామండి. ఇంక అందుకనే మీకు ఫిష్ ఫ్రై చూపించలేకపోయాను. మొత్తం వేస్తానండి. ఎసరు కూడా పోసేసాను. ఎసరు పోసేసాకండి కొంచెం నిమ్మకాయ కూడా పిండాలన్నమాట. ఒక్క చెక్క నిమ్మకాయ పిండేస్తానండి. అవి 5 కేజీలు బియ్యం అనమాట. 5 కేజీలు బియ్యం అండి, 5 కేజీలు మటన్. ఆ డబ్బాతోటండి నేను 5 సేర్లు కొలుసుకున్నానండి. 5 సేర్లకి డబ్బాడుంపావు పోయాలండి నీళ్ళు. అయితే 5 డబ్బాలండి 5 పావులు 6 అయినాయండి. 6 డబ్బాలు పోసాను నేను. ఎప్పుడు కూడా మనకి బాస్మతి రైస్ నీళ్ళు ఎక్కువ పట్టవండి. అందుకనే మనం చూసుకునే పోసుకోవాలి. తేడా వచ్చిందంటే మొత్తం చివుడిపోద్ది అనమాట. అందుకనే గ్లాసు, ఇప్పుడు మనం గ్లాసు బియ్యం పోసుకున్నాం అనుకోండి బాస్మతి రైస్, గ్లాసు పావే వేసుకోవాలి నీళ్ళు. అలా అనమాట. పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నానండి. నేను రాత్రి కడిగి పెట్టానని చెప్పాను కదా, పుదీనా కొత్తిమీర కూడా నాకు రెడీ అయిపోతుంది. నేను చేసిన ఈ వంటలు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ టంగును కొట్టాలి. ఎలా కొడతారో మరి. ఇప్పుడు మా కోడలు తెస్తుందండి. ఒకళ్ళు మార్చుకున్నారు అనమాట. ఎందుకంటే అండి పొద్దుటే కదా, స్నానాలు అవి అవ్వలేదండి. ఇంకా నైట్ల మీద ఉన్నాం అందరం, ఏమనుకోకండి. అందుకని బాస్మతి రైస్ వేసేస్తున్నాను అనమాట. ఉడుకుతూ అండి. ఇదిగోండి అరటికాయ బజ్జీలు తీసారండి. నేను తీయలేదనుకుంటున్నా. అరటికాయ బజ్జీలు కూడా వేసేసానండి పనిలో పని. ఇంకా పలావ్ అయిపోయిందండి, దమ్కేసాను. ఇంకా ఖాళీగా ఉంది కదా పోయా, ఇంకా గబగబా అరటికాయ బజ్జీ కూడా వేసేసానండి.